హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజు కెనడాలో వచ్చేసి బాక్సింగ్ డే. సో ఆఫర్స్ చాలా ఉంటాయి. ఆఫర్స్ అంటే మనం ఆగుతామా, ఇంకా షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బయట చాలా చలిగా ఉంది. టెంపరేచర్ అరౌండ్ 0 to 2 degrees ఉన్నట్టుంది. 2 days బ్యాక్ స్నో పడింది. మొత్తం వైట్గా ఉంది. చూడడానికి చాలా బాగుంది. క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. బట్ చలి మాత్రం చాలా ఉందండి. చాలా చల్లగా ఉంది. విండ్ ఎక్కువగా ఉంది. సో అలా కాసేపు వెయిట్ చేసాము. క్యాబ్ రావడం కోసం టైం పడుతుందని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉంటే మా అబ్బాయి మాత్రం స్నోలోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఆడుకోవడానికి. బయటికి రావడం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే పిల్లలు అనవసరంగా సిక్ అవుతారని చెప్పి. వచ్చినప్పుడు మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటాడు. బాగా ఆడుకుంటున్నాడు. స్నో చాలా బాగుంటుంది స్నోలో ఆడుకోవడానికి కూడా. కానీ చలి మాత్రం చాలా ఉంది. సో మేము చలికి బేర్ చేయలేక లోపలికి వెళ్దాము. బట్ మా అబ్బాయి మాత్రం బయటే ఉండి ఆడుకుంటున్నాడు. ఎంత పిలిచినా లోపలికి రాలేదు. సో అలాగే ఆడుకోనిలేని వదిలేసాము. ఫైనల్గా క్యాబ్ వచ్చింది. క్యాబ్లో వెళ్తున్నాం. వ్యూ మాత్రం చాలా బాగుంది. We lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. ఫైనల్గా అయితే మాల్కి రీచ్ అయిపోయాము. ఇదే మనం వచ్చిన మాల్. ఏంటి చూసి సడన్గా చీకటి అయిపోయింది అనుకున్నారా? నేను ఎంట్రన్స్ అప్పుడు తీసుకోవడం మర్చిపోయాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకునేసరికి చీకటి పడిపోయింది. మాల్లోకి ఎంటర్ అవ్వగానే జనాలు చూసి షాక్ అయ్యాను. ఫుడ్ కోర్ట్లో అందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఏంట్రా బాబు జనాలు అందరూ బయటే ఉన్నారా అనిపించింది. ఆఫర్స్ అంటే మనకొకటైనా అందరికీ ఉంటాయి కాబట్టి అందరూ వచ్చారనుకున్నాను. సో అలా మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని ఫస్ట్ డిసైడ్ అయ్యాము. ఏమైనా మంచిగా అనిపిస్తే షాప్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ మాల్ ఎంట్రన్స్లోనే ఆఫర్స్ చూసి షాక్ అయ్యాను. ఏంట్రా బాబు అప్ టు 30% అంటేనే షాక్ అవుతాము. ఇక్కడ ఏంటంటే 80% వరకు కూడా ఆఫర్ పెట్టారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు షాపింగ్ పిచ్చి పిచ్చిగా చేస్తున్నట్టున్నారు జనాలు. ఇక్కడ చూసారా అప్ టు 80% ఆఫర్ అంట. ఇంకా ఆగుతామా మనము, వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. బట్ ఇంకొకసారి చూద్దాము ఇంకా మాల్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పేసి అలా మాల్ మొత్తం ఒక రౌండ్ వేసాము. అలా చూస్తూ ఉన్నాము. చూస్తూనే ఉంటే ఇంక సరిపోదు అని చెప్పేసి ఏదో ఒక షాప్లోకి వెళ్ళైతే షాపింగ్ చేయాలి కదా అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఫైనల్గా ఒక చోట మనకి తగ్గట్టు ఆఫర్స్ అనిపించాయి. ఇంకా చూసామా ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకెంత షాపింగ్ చేస్తున్నామో కూడా అర్థం కాకుండా చూసుకున్నాము. యా ఇట్స్ మీ. బాబాయ్ జనాలే చూస్తుంటే ఏ షాప్లో అయినా సరే మన జాతరలో ఉన్నట్టు జనాలు ఉన్నారు. షాపింగ్ చేయగలనా అని ఒక డౌట్ వచ్చింది. అలా చేస్తుండగానే ఒక చిన్న పర్సు మా ఆయన చూస్తున్నారు. సరే ఆయన చూస్తున్నారు కదా అని చెప్పేసి నేను పక్కనే ఒక 40% ఆఫర్ ఉందని షేడ్స్ చూస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? కొనకపోయినా మాత్రం ఇవి ట్రై చేయడం నాకైతే చాలా సరదాగా ఉంటుంది. ఇంకా మన సరదా పక్కన పెడితే ఫైనల్గా ఏదో ఒకటి తీసుకోవాలి కదా, జనాలు నన్నే చూస్తున్నారు అన్నట్టు అనిపించింది. సో అందరికీ అడ్డం ఉన్నానేమో అని చెప్పి ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాను. 1 or 2 పెట్టుకొని చూసేసి అలా మా ఆయన బిల్డింగ్ దగ్గర నిలబడి ఉంటే సో టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి మన కథలు మనం పడదామని చెప్పేసి క్యాబ్ పెట్టుకొని అలా పడుతున్నాను. ఆ లైన్ చేస్తుంటేనే ఓ మై గాడ్ కొనాలనిపించే ఓపిక, ఆనందం, ఉత్సాహం అన్నీ తగ్గిపోతున్నాయండి. మీకు లైన్లో ఉండి కొనడం ఇష్టమా? కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఉండదండి. అలా మన కథలు మనం అయిపోయిన తర్వాత మా అబ్బాయి మీవే కాదు నన్ను కూడా చూడండి అని చెప్పి ఒక టాయ్ షాప్లోకి తీసుకెళ్లారు. అక్కడ టాయ్స్ ఏమో అంత వర్త్ ఇట్ అనిపించలేదు. సో వెనక్కి వచ్చేసాము. మా షాపింగ్ అయిపోయింది. ఫైనల్గా మా అబ్బాయి షాపింగ్ చేసాము. ఇక్కడ ఏదో 50% ఆఫర్ ఉందని చెప్పేసి ఇంకా ఫైనల్గా షాపింగ్ అయిపోయింది. తిందామని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ చూసారా చాలా మంది ఎన్ని బ్యాగ్స్ మోస్తున్నారో. ఒక్కరు మాత్రం కూడా కవరీ చేతులతో ఎవ్వరూ లేరండి. అందరూ బ్యాగ్స్ మాత్రం మోస్తున్నారు. భారీగా షాపింగ్ చేశారు. ఈ ఆఫర్స్ పెట్టడం ఏమో కానీ షాప్ వాళ్ళు మాత్రం బీభత్సంగా బిజినెస్ చేసుకుంటారు. ఏమంటారు మీరు? సో ఫైనల్గా టాయ్స్ సెక్షన్కి వచ్చాము. టాయ్స్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. మనం చిన్నప్పుడు అమ్మ వాళ్ళే ఏదో ఒక టాయ్ తీసుకొస్తే ఎంతో హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. నాకు బాగా గుర్తుంది. ఒక టాయ్ తెస్తే మనం ఆల్మోస్ట్ 1 or 2 years నేను ఆడుకునేదాన్ని. బట్ ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే
తీసిచ్చిన వెంటనే 1 or 2 days ఆడుకుంటారు. నెక్స్ట్ అది కనిపించేది మనకి డస్ట్బిన్లోనే. ఇక్కడ మాత్రం టాయ్స్ చాలా కాస్ట్లీనే అనిపిస్తాయి. వాడికి నచ్చిన టాయ్ తీసిచ్చాను. సో వాడు పరిగెత్తుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు హ్యాపీగా అనిపించింది. ఒక టాయ్ ఫైనల్ చేసి ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ నాన్న. సో వాళ్ళ నాన్న వచ్చేకి లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ నేను నా అబ్బాయి హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నాము. ఫుడ్ కోర్ట్కి వచ్చాము. మాల్ మొత్తం తిరిగి అలసిపోయాము. ఇప్పుడు ఫుడ్ పడింది, నేను కదలను అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఒక్కసారిగా ఫుడ్ని చూస్తే ఆనందం వేసింది. ఇక్కడ ఫుడ్ విషయంలో మాత్రం మనం ఏం డెసిషన్ తీసుకోలేము. నిజంగా మనకి ఏం తిన్నా అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఇండియాలో బండి పైన పానీపూరి తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఎంత తిన్నా కూడా ఎందుకు నాకు ఆ ఫీల్ రాదు. ఫుడ్ విషయంలో మాత్రం ఇండియాని మించింది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ తప్పదు కాబట్టి ఏదో ఒకటి తినాలి. మా అబ్బాయిని చూసారా, ఫుడ్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, ఎందుకు నాన్న, ఏం కావాలి నీకు అంటే, అమ్మ ఆమ్ కావాలి, అప్ప కావాలి, ఇలా తింటానని చెప్తున్నాడు. హౌ క్యూట్ కదా, ఎంత క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. సో ఫైనల్గా ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటే ఎంతో రుచిగా ఉంటుందంటే ఎవరో ఒకరు చెప్పారు. ఎవరో అని అడగకండి, నాకు కూడా ఎవరో తెలియదు. దీని నేమ్ మాత్రం అడగకండి, నాకు సీరియస్లీ నేమ్ మాత్రం తెలియదు. అందులో నూడిల్స్, చికెన్ అండ్ ప్రాన్స్ ఉన్నాయని మాత్రమే తెలుసు. సో అవి ఒక్కటి తిన్నాను. ఫుడ్ని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే పక్కనే సపోర్టింగ్గా మా హస్బెండ్ ఉన్నాడు, మా అబ్బాయిని చూసుకుంటున్నాడు. సో ఫైనల్గా తినాలి, ఎంజాయ్ చేస్తూ తినాలి అని చెప్పేసి ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ ఉంది. టేస్ట్ విషయానికి వస్తే ముందే చెప్పాను కదండి, మన ఇండియానే బెస్ట్, బాగుంటుందని చెప్పి. ఓకేగా అనిపించింది. చికెన్ ఎందుకో స్వీట్గా అనిపించింది. ప్రాన్స్ ఓకే. నూడిల్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇంకేం చేయలేం, డబ్బులు పెట్టి కొన్నామని చెప్పి ఫినిష్ చేసాము. అలా తినేసి ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఇల్లు చూడగానే మా వాడికి ఎంతో ఆనందం అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.